అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇక ఎన్ని రోజులు నురుకులాడతావురా? ఇక నీ జీవితానికి ప్రశాంతం అనేటిదే ఉండదా? ఎవరినంటాను? నిన్నే అంటున్నా. చాలా కష్టపడ్డావు కదా, ఇంటి పట్టునే ఉండి రిలాక్స్ ఉండొచ్చు కదా. ఏంది నా వయసు ఎంత? నేను ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని ఏం చేస్తా చెప్పు? ఒకరు 30 ఏళ్ళకే ఇక జాలు కష్టపడ్డ కాడికని కొలులు చేస్తలేరు తెలుసా నీకు? ఆ లెవెలో చేస్తలేరని నేనెందుకు బంద్ చేస్తా? అయినా కృష్ణారామ అని దేవుళ్ళని తలుసుకునే వయసు వచ్చిన వాళ్ళే ఇంకా పడుసు పొరలు ఉరుకుతున్నట్టే ఉరుకులాడుతున్నారు. ఎవలాలు? ఇంకెవలు? మన లీడర్లే. మనవలకు మనవరాలకు లగ్గం చేసిన ఇంకా మేము ప్రజాసేవలు ఉంటామని తిరుగుతలేరా మన మల్లారెడ్డి సార్ లెక్క? అగో అసంటోళ్ళ కోసమే పెద్ద మనిషి ఉపదేశం చేసిండు. ప్రజాసేవ కోసం పాకులాడిన కాడికి చాలు. పెయి మీదికి 75 ఏళ్ళు వస్తే పదవులను పలారం లెక్క ఇడిచిపెట్టి శేష జీవితాన్ని మీకోసం మీ కుటుంబం కోసం కేటాయించునని అంటున్నాడు ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మోహన్ భగవత్ సారు. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया। मत ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं. त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. మీరు చెప్పేది నిజమే గాని పబ్లిక్ సేవల తరించేటోళ్లకు ఉండే సౌలతులు దొరికే మర్యాదలు రెస్ట్ తీసుకుంటా దొరుకుతాయా సారు? బతుకున్న రోజులు పదవిలుంటే వచ్చే గౌరవం ఎట్లుంటదో కరుణానిధి సార్ను చూసి నేర్చుకోలేదా? ఆయన లేవకున్నా కుర్చీకి అతుక్కొని పాలన చేయలేదా? మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే మోడీ సారు ఇంకో ఏడాదిలా 75 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. బాబు సార్కు ఆల్రెడీ 75 ఏండ్లు, నితీష్ కుమారు 74 ఏండ్లు, కేసీఆర్ సారు 71 సంవత్సరాలు, నవీన్ పట్నాయక్ 78 ఏండ్లు, లాలు సారు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎప్పుడో పదవులు ఇడిచిపెట్టి ఇంట్లోనే కృష్ణారామ అనుకుంటూ ఉండాలి. కానీ పవర్ ఉండే కుర్చీ ఉత్తగా ఎట్లా కూర్చొనిస్తారు సార్? అయినా ఇన్నొద్దులేంది ఇప్పుడేంది మీరు ఈ ఏజుల గురించి మాట్లాడుతున్నారు? అంటే పుసుకున మీరు మోడీ సార్ను ఉద్దేశించి అయితే అనలేదు కదా సుమా? వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దు అని అంటారు, ఎందుకురా? ఇప్పుడు పండుగకు చాలా రోజులే ఉన్నది కదా, అప్పుడు చెప్తాది. అయ్యో ఇప్పుడు తెలుసుకుంటే మన తప్పైద్దా? ఎట్లా చెప్పరాదు? ఎందుకు చెప్పు? ఇప్పుడు చెప్పే ముచ్చటకు చంద్రుడికి లింక్ ఉంది, అందుకే చెప్పమంటున్నా. ఒకనాడు గణపతి కుమారస్వామి శివపార్వతుల దీవనార్తులు తీసుకుంటున్నారట. అప్పుడు శివయ్య కొప్పులున్న చంద్రుడు నవ్విండట. ఎందుకు నవ్విండు? ఎందుకంటే గణపతికి బొజ్జు ఉంటది కదా, వంగి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేందుకు కష్టమైతుందని చూసి నవ్విండట. అప్పుడు పార్వతీదేవి కోపంతోని గణేష్ నవరాత్రుల మొదటి రోజు చంద్రుడిని చూడొద్దని శాపం పెట్టిందట. ఓహో అందుకా? మరి ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు. యాదగిరి గుట్ట కాడ నెలవంక నరసింహం చెంత వాలింది. ఎంత చూడ ముద్దుగున్నదో చూడు. తెలంగాణ గట్టు మీద సందమామయ్యో అని పాడే కంటే నరసింహుని శిరసున సందమామయ్యో అని పాడాలే. పసిడి కాంతుల్లో పాలవెన్నెల లెక్కనే యాదగిరీషుని గుడికాడ మెరిసిండు చంద్రుడు. అప్పుడప్పుడు గిసొంటి మాయలు జరుగుతుంటాయి. యాదాద్రి ఆలయం కాడ జాబిల్లిని చూసిన భక్తులు తన్మయత్వంతోని ఊగిపోయినరు. శివుని మెడల పాము, నెత్తి మీద గంగమ్మ, అట్లనే చంద్రుడు ఎంత అందంగా ఉంటారో. వెండి వెన్నెల వెలుగుల్లా నరసింహుడి ఆలయం కూడా అంతే అందంగా ఉన్నదని సంబరపడ్డారు భక్తులు. కష్టం వస్తేనే రా మనోళ్ళు పరయోళ్ళనే తేడా తెలిసేటిది. నిన్నగాక మొన్న చెంప పిన్నులు మేకప్ డబ్బకు 300 ఇచ్చిన కదరా, నీకు అంతకు మించిన కష్టం ఏమున్నది? నేను ఉన్నా కదా. కాదక్క, అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలని రక్తబంధం కూడా యాదకి రాదు ఆస్తి ముందు కొందరికి. వాళ్ళదేమో గాని నన్ను అక్క అని యాద్ చేసుకున్న చూడు, గది మంచిగా ఉన్నది. ఏహే మ్యాటర్ సీరియస్ గా పెద్ద మనసుడు ఎంత గోస పడుతున్నదో. ఆస్తుల సగం ఆకాశంలో సగం అనే మాటలు మాటలకు మాత్రమే పరిమితమైతున్నాయుల్లా. ఆకాశంలో సగం గెలుచుకోగలుగుతున్నారు గాని ఆస్తుల సగం మాత్రం దక్కుతలేదు ఆడపిల్లలకు. గీ పెద్దక్క కూడా గదే గోసపడుతున్నది. తన తమ్ముడికి తనకు కలిపి తన తండ్రి ఇచ్చిన పొలాన్ని సొంతాననే ఆక్రమించుకున్నాడట. బలం బలగం ఉపయోగించి దడిపిస్తున్నాడని ఖమ్మం జిల్లా కామపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముంగట నిరాహార దీక్షకు దిగింది పద్మానగి పెద్దమ్మ. కానీ గా వయసులో కూడా గింత గోస ఉచ్చుకుంటున్నారంటే ఎంత దారుణముల్లా. సార్లో జర ఎవడుర్రి పాపం. ఏంద్రా బుజ్జిగా గట్లున్నావు?
బుజ్జిదానివి నువ్వు కదా నన్ను అంటున్నావు. గుడ్ల గుప్ప లెక్క గుడ్లేసుకొని చూసా నువ్వు బుజ్జి మేక లెక్క దిగాలుగుంటే ఏంది బుజ్జే ముఖమేందే అంట్లో కొబ్బరి పీసు లెక్క అయింది అని ఓదారుస్తున్నా. దీన్ని ఓదార్పు అంటారు అంతేనా? సరే తీగని టూర్కు పోయే టైంలో లగేజ్ ఎక్కువ ఇడిచిపెట్టిపోయారా మీ ఇంట్లో? ఇడిచిపెట్టి పోవుడు కాదు, అందరం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఓ పాపికొండల ప్లాన్ గిట్లా వేసిర్రా ఏంది? అవురా, చూడు బండ్లన్నీ ఎట్లా ఆగిపోయినాయో. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మానుకోర్రులా బుడ్డగాలు ఉరుకులాడుతుంటే బుద్రకెయ్యుర్రి. పాపికొండల టూర్కు పోయే పడవలను ఎక్కడికక్కడ లంగరేసి ఒడ్డు గట్టిర్రు. విఆర్పురం తాణ లాంఛలతోటి మొత్తం జామైంది. వరద బురద పేరుతుండుతోటి గీ టైంలో విహారయాత్రకు పోతే విషాదయాత్ర అవుతుందని ఆపిర్రు అధికారులు. జర వరద తగ్గంగానే ముందుకు గదులుతాయట. అద్వరదాకా ఉప్పొంగనే గోదావరి అని పాటలు వినుకుంటూ కూసునుడే. దమ్ముంటే పట్టుకోర శిఖావత్ అనే అల్లు అర్జున్ డైలాగ్ కదా? అవును, నీ డైలాగు దమ్ముంటే పట్టుకోర సిరిగాడా, పట్టుకుంటే ఇడిచిపెడితే యాంకరింగ్ ఫీల్డ్, మళ్ళీ భుజాన మేకప్ కిట్టేసి ఆడిషన్లకు పోతా స్టూడియోలకేసి, అంతేనా? ఇప్పుడు చెప్పేది నా డైలాగ్ కాదు, మరెవరి డైలాగు. ఎవరి పేరు చెప్తే తల్లి పాలు తాగే ఆవుదుడ తల్లడిల్లి పోతుందో, ఎవరి పేరు చెప్తే కప్ప బెకబెక మనుడు బందీ చేస్తుందో, ఎవరి పేరు చెప్తే నీళ్ళ చేప ఈత కొట్టుడు బందీ చేస్తుందో అతని డైలాగు. ఇంతకు నువ్వు చెప్పింది ఎవరి గురించో అస్సలు అర్థం కాలేదు. ఆయన పేరు వింటే పాలిటిక్స్ చేసే లీడర్లకు హడలు, ఆయన వచ్చాడంటే రాజకీయాలకే దగడని అనుకుంటాడో ఆయన్నే. అర్థమైంది ఎవలో. రండి 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 దయచేయండి. అదానీ అంబానీలకు 15 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే ప్రశ్నించినోడు ఉంటే వాళ్ళు 4 కోస్తారా? నువ్వు ఎంతమంది 4 కోస్తావు? ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పటి సంది ఒక లెక్క అని అంటున్నాడు ప్రజాశాంతి పార్టీ పెబ్బ పాల్కాక. ఓటముల మీద ఓటములు వచ్చినా గెలిపొచ్చేదాకా విరామ వెరగని లీడర్ లెక్క కొట్లాడతా అని అంటున్నాడు. అయితే ఈ నడుమ పాల్కాక పోరాటాన్ని ఆరాటాన్ని చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారట. ప్రశ్నించినోడు నోరుకి 4 కోస్తాడట. ఒరే నీ 4 త్వరలో ఆగిపోద్ది. ఎవరు అంటున్నావు సారు? ఇలా బీపుగోలు వేసుకోలేదా ఎట్లా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇది దేవుని శాపం. 4 కోస్తావా? సూపర్ 6 గురించి అడిగితే దమ్ముంటే కొయ్యరా. నీ 4 కోసేటోళ్ళు ఉన్నారా దునియా మీద? నాతో పెట్టుకున్నాడు ఎవడు మిగల్లా. 7గురిలో 7గురు పోయారు. మీరు ఆలోచించక ముందే నన్ను చంపాలని అందరూ పోయారు. అమెరికన్స్ పోయారు, ఇండియన్స్ పోయారు. అమ్మ బాబోయ్, నువ్వు చాలా పవర్ఫుల్లే. వీళ్ళకు తెలియక నిన్ను కూరల కరివేపాకు లెక్క తీసి పడేస్తున్నారు. అయినా అమెరికాలో మంచిగా ఉన్నోనివి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? దేవుడు నన్ను పంపగా వచ్చా. అబ్బరా బిడ్డో, అయితే నువ్వు చేయాల్సింది చాలానే ఉన్నదని అంటావు. అందరూ 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకోవడానికి వచ్చారు. నేను 5 లక్షల కోట్లు దానం చేసి ఇంకా 50 లక్షల కోట్లు దానం చేయడానికి వచ్చాను. ప్రాణం పెట్టడానికి వచ్చాను. ప్రజల కొరకు నిలబడ్డానికి వచ్చాను. నువ్వు మామూలు త్యాగశీలివి కాదే కాక, అయినా నిన్ను అర్థం చేసుకుంటలేదు ఈ లోకం. ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థిని పెడతావు. ఈ బీజేపీ తొత్తులైన టీడీపీ జనసేనని, బీజేపీ తొత్తైన కవిత కేసీఆర్ని మీరు దమ్ముంటే ఓడించండి. ఎలాగా కాంగ్రెస్ గెలదు గనక ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్ని పెట్టాలి అని మీరు కోరుకుంటే పెడతాం. ఏ ప్రజలు కోరుకున్నారని నువ్వు ప్రజాశాంతి పార్టీ పెట్టినావు చెప్పు? అయినా వారానికి ఒక్కపారన్నా నేను పాలిటిక్స్ లో ఉన్నానని చెప్పేందుకు మైక్ ముంగడికి వస్తావు కదా. ఇగో ఈదుల్లా పాల్కాక పరిశాను. పోతే ప్రాణం పోద్ది, ఉంటే 150 కోట్ల మందిని రక్షిస్తాం. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.